పూరా లోకల్. రాజ్యాంగ ముసాయిదా కమిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కరే రాజ్యాంగాన్ని పూర్తిగా రాయలేదు, మిగతా కమిటీ మెంబర్స్ అందరూ కలిసి రాజ్యాంగాన్ని నిర్మించారు అని ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? చూడండి, అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రాసిన తర్వాత ఏదైతే డ్రాఫ్టింగ్ కమిటీ అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజేంద్ర ప్రసాద్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ వేసిన తర్వాత ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో చాలామంది మహానుభావులందరినీ పెట్టడం జరిగింది. ఆ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్పర్సన్గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని నియుక్తి చేయడం జరిగింది. దాంట్లో ఉన్న ఒకరిద్దరు నాయకులు వయసు రీత్యా మేము సమయం ఇవ్వలేము అని ఏ రోజు కూడా ఢిల్లీకి రాలేదు. కొందరు దాంట్లో ఉన్న వాళ్ళు చనిపోవడం జరిగింది. దాంట్లో ఉన్న ఒకరిద్దరు విదేశాలకు పోయి మేము కూడా దాంట్లో సమయం ఇవ్వలేము అని దాన్ని ఇచ్చిన బాధ్యతని తప్పించుకోవడం జరిగింది. చిట్ట చివర రాజ్యాంగము రాసే ఒక పూర్తి బాధ్యత బుధస్కంధాల మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకోవడం జరిగింది. ఆయన రక్తాన్ని సిరాగా మార్చి ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఈ దేశం ఒక సర్వాంగీణ వికాసం కోసం కుల వర్గ వర్ణ భేదాలు లేకుండా అన్ని క్షేత్రాల వరకు అన్ని వర్గాల వాళ్ళకు మహిళలకు పురుషులకు యువకులకు అందరికీ కూడా నా రాజ్యాంగం వల్ల ఈ దేశం ప్రపంచ దేశాల్లో ఒక కీర్తివంతమైన జగద్గురుగా నిర్మాణం కావాలి అనే ఆలోచనతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన రక్తాన్ని సిరాగా మార్చి ఒక వ్యక్తే పూర్తి అధ్యయనం చేసి రాసిన ఒక మహత్తర గ్రంథమే డాక్టర్ బాబాసాహెబ్ ప్రస్తావించిన రాజ్యాంగం. చాలామంది అంటే ఆయన ఒక్కరి వల్లనే ఇది సాధ్యమైందంటారా? ఆయన చేసిన కృషి వల్లనే రాజ్యాంగం అనే ఒక మహా గ్రంథం తయారైంది. మిగతా వాళ్ళందరూ కూడా పరోక్షమైన పాత్ర ఉండే కానీ ప్రత్యక్షమైన శక్తి పెట్టింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరు మాత్రమే.